ఒక 2 డేస్ బ్యాక్ యూట్యూబ్లో వీడియో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో కనిపించింది. ఏంటంటే తనకి ఇన్స్టాలో పరిచయమైన ఒక అబ్బాయి కోసం తను మోసి కని పెంచిన ఒక 7 ఇయర్స్ బాబుని జాలి దయ అమ్మ ప్రేమ ఇటువంటివి ఏమీ లేకుండా బస్ స్టాప్లో వదిలేసి వెళ్ళిపోయిందంట ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయి కోసం. నిజంగా ఈ వీడియో నేను చూసిన వెంటనే నాకైతే మాత్రం అసలు ఆ అమ్మాయి తల్లేనా, తను 9 మాసాలు మోసి నొప్పులు పడి తను ఆ అబ్బాయిని మోసిందా, లేదు అంటే ఎవరి దగ్గరైనా తెచ్చుకుందా? నిజంగా 9 మాసాలు మోసి కని పెంచిన పిల్లల్ని అయితే మాత్రం అలా ఎవ్వరు వదిలేరండి. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్ అయితే నేనే అండి. నా లైఫ్లోనే నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానని చెప్పాను కదా, శత్రువుకి కూడా ఇలా జరగకూడదని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, దానికైతే మంచిగానే రీచ్ వచ్చిందండి. ఏం లేదండి, నాకు చిన్న ఇష్యూ వచ్చింది. నేనేంటంటే దానికోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అప్పుడు అనిపించిందండి, ఈ అమ్మాయి అసలు తల్లేనా, తను కన్న కొడుకుని అలా వదిలేసి ఎవరో తెలియని ఒక అబ్బాయి కోసం అలా వెళ్ళిపోవడం కరెక్టేనా అని అనిపించింది. మరి మీరు అనుకోవచ్చు, ఏంటక్క నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటానికి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ నీకు సింక్ అవ్వటానికి రీజన్ ఏంటక్క అని అడగొచ్చు. నేను అసలు హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అయ్యాను ఏంటి నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అయితే నాకు జరిగిన ప్రాబ్లం కూడా మన లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన పిల్లలకు సంబంధించిన ప్రాబ్లమేనండి. సో ప్రాబ్లం ఏంటి అని మీరు కానీ గెస్ట్ చేసినట్లయితే కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారు, ఒక లైక్ చేసి మన ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.